సభ్యుల పరామర్శ కోసం గుంటూరుకు, నాడు మండి మార్బలంతో రెంటపాళ్లకు ఆయన కారు కింద పడి ఒకరు మృతి, గుండెపోటుతో మరొకరు, అంబులెన్స్కి దారి ఇంకొకరు మృతి వార్త. ఇప్పుడు మరో పరామర్శకు సిద్ధం. భయాందోళనలో ప్రజానీకం. జగన్ పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ. నీచాతి నీచ పత్రిక అనడానికి వీళ్ళకి ఇంతకంటే సిగ్గుచేటైన వార్త మరొకటి లేదేమో. అతనేమి సభలు పెట్టడానికి రావట్లేదు, పరామర్శించడానికి వచ్చేటప్పుడు అనుమతి తీసుకునేది ఏంది నెంబర్ 1. రెండోది, అప్పుడు ఇట్లాంటి ఈ దొంగ వార్తే కదా రాసింది, కారు కింద పడి తొక్కేసి చంచిపోయాడు అని చెప్పేసి. మరి ఎందుకని జగన్ అరెస్ట్ చేయలేదు, ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఆ రోజున కోర్టు వాయించి వదిలిపెట్టలేదా? ఏ ఆధారాలతో అని చెప్పి హైకోర్టు తీవ్రంగా మంత్రించలేదా? హైకోర్టే తప్పుపట్టినా సరే అది జరిగిందని ప్రజలు నమ్మించే నీచాతి నీచ పత్రికని ఏమనాలా? ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్థితికి దిగజారిపోయారు వీళ్ళు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబటి కార్యాలయంపై దాడి, గల్లా మాధవిపై కేసు, ఆమె భర్త మరికొందరిపై నమోదు చేసిన కేసులు, సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం, కార్పొరేట్లో వివిధ సంస్థల చైర్మన్ సహా మొత్తం 31 మందిపై అంబటి ఫిర్యాదు అన్నటువంటిది హైలైట్ చేశారు.